ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్న విత్తనాలు వచ్చేసి జీలగ విత్తనాలు. కొందరు వచ్చేసి పచ్చి రొట్ట అని కూడా పిలుస్తుంటారు. చూడండి, ఈ జీలగ విత్తనాలు ఎకరాకు వచ్చేసి 10 కేజీల చొప్పున చల్లుకుంటున్నాను. కొందరైతే 12 కేజీలు కూడా చల్లుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఒకసారి బాగా గమనించండి. ఈ జీలగ విత్తనాలు వచ్చేసి 10 కేజీలు. అలాగే తెల్ల జొన్నలు అంటే పశుగ్రాసం సంబంధించిన జొన్నలు చూడండి, ఇది వచ్చేసి 2 కేజీలు అయితే చల్లుకుంటున్నాను. ఇక జీలగ విత్తనాల్లో అక్కడక్కడ బొక్కలు ఉన్నటువంటి విత్తనాలు ఉన్నాయి. ఉంటే తప్పకుండా ఈ విధంగా 10 కేజీలకు 1 కేజీ అయితే వెళ్ళిపోతాయి, మొలకలు రాకుండా ఉంటాయి ఇవి. దానికోసమే ఇందులో వచ్చేసి 2 కేజీలు జొన్న అయితే చల్లుకుంటున్నాను. జొన్న చల్లుకుంటే కూడా ఏం కాదు, కేవలం ఇది ఒక 45 రోజుల వరకు ఈ విధంగా పెట్టుకొని టిల్లర్ అయితే కొట్టించేస్తాము. చూడండి, ఇదైతే పాత వీడియోనే, మొత్తం అయితే చల్లేసాము. మీకైతే ఇక్కడ చూపిస్తున్నాను. కేజీ వచ్చేసి 110 రూపాయల నుండి 150 రూపాయల వరకు కూడా పలికింది, డిమాండ్ బట్టి. ఓకే అండి, బాయ్.